వేమూరి కావేరీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు లేవని తేలిపోయింది. ధనార్జనే పరమావధిగా వ్యవహరిస్తున్న నిర్వాహకుల తీరు నిర్లక్ష్యం ప్రయాణికుల భద్రతకు వారు వ్యవహరిస్తున్న వైనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ ఒక్క ప్రమాదంతో బస్సుల్లో ట్రావెల్ చేయాలంటేనే వణుకు పడుతోంది. తెల్లారితే ఇంటికి చేరుకోవాల్సిన వారు తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. రేపు అనే ఊహ కూడా వారికి లేకుండా పోయింది. తమ వారు పక్కన ఉన్నారా లేదా అని కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రమాదం నుంచి కొంతమంది బయటపడినా మరికొంతమంది నిద్రలోనే కాలి బూడిదైపోయారు. బస్సులో ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేయడం లేదని తేలింది. పటాన్చెరులోని వేమూరి కావేరీ బస్సులో ఐన్యూస్ తనిఖీలో ఈ డొల్లతనం బయటపడింది. దీంతో బస్సులను రవాణా అధికారులు తనిఖీలు చేయడం లేదా, బస్సులో భద్రతా ప్రమాణాలను పరిశీలించడం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత జరిగినా నిర్వాహకులపై చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయిన వారి కుటుంబాలకు ఏమని సమాధానం చెబుతారు? పోయిన ప్రాణాలను తిరిగి తెచ్చివ్వగలరా? ఈ భారీ నష్టానికి ఎవరు మూల్యం చెల్లిస్తారు? ఎన్నిసార్లు ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా వాటి నుంచి పరిష్కార మార్గాలు నేర్చుకోవడం లేదా? అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతోంది? మనం చూసుకునే కనుక నిన్న మొత్తం టోల్గా వేమూరి కావేరీ ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సులు ఉన్నటువంటి ప్లేస్ని మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో ఈ ట్రావెల్స్ బస్సే అయితే ఉదయం నిన్న రాత్రి 9:30 ఇక్కడ నుండి బయలుదేరింది. 9:30 ఇక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఈ యొక్క బస్సు మోడల్ ఏ విధంగా ఉందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సేమ్ అయితే లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎగ్జిట్. అయితే మెయిన్గా దీనికి కారణం నిన్న జరిగిన ప్రమాదానికి ఇట్లా చూసుకుంటే ఈ ఎగ్జిట్ డోర్ ఏదైతే ఉందో ఈ ఎగ్జిట్ డోర్ అయితే డ్రైవర్ దగ్గర ఉంటుంది. డ్రైవర్ దగ్గర ఉన్న క్రమం లోపల దీని ముందు ఒక బైక్ వెళ్తుంది. బైక్ వెళ్తున్న క్రమం లోపల ఆ బైక్కి ఢీకొనడం జరిగింది. బైక్ ఢీకొన్న వెంటనే ఈ యొక్క అయితే దానికి డోర్కు సంబంధించినటువంటి కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ మొత్తం టోల్గా కూడా డ్యామేజ్ అయిన కారణంగా ఈ యొక్క ఎగ్జిట్ డోర్ ఉంది కదా, ఇది ఒకటే డోర్ ఉంటుంది దీనికి. ఈ డోర్ మొత్తం టోల్గా కూడా ఓపెన్ కాలేదు. ఓపెన్ కాకపోవడం వల్ల అయితే ఎప్పుడైతే ఇట్లా ముందు బాగాన ఇక్కడ అయితే ముందు భాగం నుంచి ఢీకొన్నప్పుడు ముందు భాగం దగ్గర ఢీకొన్న తర్వాత ఇక్కడ నుండి అయితే డీజిల్ కూడా లీక్ అయినట్టుగా చెప్తున్నారు. లీక్ కావడం చేత కాస్త మొత్తం టోల్గా కూడా అక్కడ నుండి స్పార్క్ రావడం జరిగింది. స్పార్క్ వచ్చిన వెంటనే డ్రైవర్ గమనించారు. ఇంకో సహా డ్రైవర్ ఇద్దరు ఉంటారు. అయితే సహా డ్రైవర్కు కూడా చెప్పడం జరిగింది. అయితే చిన్నగా ప్రమాదం అనుకున్నారు. చిన్నపాటి ప్రమాదం అనుకొని బాటిల్లో వాటర్ పోస్తే అయిపోతుంది అనుకున్నారు. ఆ ప్రమాదం కాస్త పెద్దగా అయింది, మంటలు. అయితే మొత్తం లోపల కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ విధంగా ఈ యొక్క బస్సు మనం చూసుకోవచ్చు. బస్ ఏ విధంగా ఉందో లోపల చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. చూసుకోవచ్చు, ఎక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. పైన స్లీపర్ ఉంటుంది. మొత్తం టోల్గా బస్సు చూసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ ఎట్లా ఉందో చూసుకోవచ్చు మనం. అయితే ఈ విధంగా ఎక్కడ కూడా ఒకవేళ ప్రమాదం జరిగితే కూడా ఇక్కడ నుంచి ఎవరు కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటుంది. అయితే కొంతమందిని అప్రమత్తం చేశారు. కొంతమందిని అప్రమత్తం చేస్తే 3:30 ప్రాంతంలో జరిగింది కాబట్టి అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. గాఢ నిద్రలో ఉన్న క్రమం లోపల అయితే కొంతమంది మేలుక వచ్చిన క్రమం లోపల ఇక్కడ ఎగ్జిట్ డోర్లు కూడా ఎక్కడ కూడా లేవు చూసుకోవచ్చు మనం. అయితే ఈ యొక్క బస్సులో మొత్తం ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఈ విధంగా కూర్చోవడానికి ఎంత ఇరుకుగా ఉన్నటువంటి ఇలాంటి సేమ్ ఇదే బస్సు వేమూరి కావేరీ ట్రావెల్స్ ఇది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆ యొక్క విండోస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విండోస్ని మొత్తం టోల్గా కూడా అయితే బద్దలు కొట్టడం జరిగింది. చూసుకోవచ్చు మనం. ఇక్కడ చూపిస్తున్నాను నేను విజువల్లో స్పష్టంగా చూపిస్తున్నాను. అయితే ఇలా ఉన్నాయి విండోస్ మాత్రం ఇలా ఉన్నాయి. ఎగ్జిట్ కూడా ఎక్కడ లేకుండా చూసుకోవచ్చు మనం. మొత్తం చూసుకోవచ్చు. ఈ విధంగా కూర్చున్న వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ లేకపోవడం వలన ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో బలంగా ఉన్నాయి. వాళ్ళకు అప్పుడప్పుడే ఇక్కడ పలగొట్టిన దాన్ని బ్రేక్ చేసి బయటికి వెళ్ళడం కూడా కష్టం కాబట్టి చూసుకోవచ్చు. ఈ అద్దాలను ఎవరైతే ఇక్కడ అంటే ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని అలర్ట్ చేశారు. ఈ యొక్క విండోస్ని పగలగొట్టుకొని చేశారు. ఇట్లా ఇక్కడ ఉన్నాయి. స్లీపర్ బస్సు అంటే ఇక్కడ పైన కింద పడుకోవడానికి ఉంటాయి. అయితే ఈ యొక్క దాంట్లో మొత్తం టోల్గా ఎవరైతే పడుకున్నారో వాళ్ళు కూడా మొత్తం టోల్గా గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈజీగా అక్కడ వెనకాల ఉండే వాళ్ళు కూడా రావడానికి ఇక్కడ ప్లేస్ లేదు చూసుకోవచ్చు మనం. వెనకాల ఉండే వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత ఘోరంగా ఉంటుందో చూసుకోవచ్చు మనం, చూడొచ్చు. అయితే ఎక్కడ కూడా
ఎగ్జిట్ కానీ అయితే లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంత ఇరుకైన ఈ బస్సును కూడా చూస్తున్నాం మనం మొత్తం టోటల్గా చూసుకోవచ్చు. అయితే ప్రమాదం జరిగింది అంటే మాత్రం ఒక్కసారిగా అయితే ఈ దాంట్లో అయితే బతికే చాయిసెస్ చాలా తక్కువ చూసుకోవచ్చు. అయితే ఎక్కడెక్కడ చార్జర్స్ అవి ఉన్నాయి, ఏసీ బస్ కావడం. అయితే ఏదైనా ప్రమాదం జరిగిందంటే వెంటనే అయితే అత్యంత ప్రమాదం జరుగుతుంది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి డ్రైవర్ దగ్గర నుండే ఎగ్జిట్ కావాలి, అక్కడి నుండే ఎంట్రన్స్ కావాలి, అక్కడి నుండే ఎగ్జిట్ కావాలి చూసుకోవచ్చు. మనం ఇంకా ఒకటి విజువల్లో అయితే చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే కనుక అయితే డ్రైవర్ ఇక్కడ ఉంటాడు, మనం చూసుకోవచ్చు. డ్రైవర్ ఇక్కడ ఉంటాడు, డ్రైవర్ దగ్గరనే ఈ యొక్క డోర్ లాక్ ఆన్ ఉంటుంది. అయితే ఇది ప్యాసింజర్స్ అందరు ఇదైన తర్వాత ఈ డోర్ని వేయడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ డోర్ని వేయడం జరుగుతుంది. అంటే ప్యాసింజర్స్కు ఇక్కడ రావడానికి ఇక వీలు ఉండదు. అయితే ఈ డోరు ఏదైతే చూస్తున్నాం మనం, ఈ డోర్ని వేస్తారు. ఈ విధంగా ఈ డోరు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు. ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ని కూడా మొత్తం టోల్గా అయితే ఈ విధంగా ఈ డోర్ ఉంటుంది. ఈ డోర్ని మొత్తం టోల్గా కూడా ఈ విధంగా మూసేస్తే ప్యాసింజర్స్ మొత్తం లోపల ఉంటారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు, నిన్న సేమ్. ఇక్కడ డ్రైవర్ ఉన్నారు, ఇక్కడ కూడా ఒక డ్రైవర్ ఉన్నాడు. అయితే డ్రైవరు అయితే ఇతన్ని అలర్ట్ చేశాడు. అలర్ట్ చేసిన వెంటనే ఈ విధంగా మూసి పెడతారు. ఈ విధంగా మూసి పెట్టడం వలన చూసుకోవచ్చు లోపల ఎంత ఇది ఉందో మనం చూస్తున్నాం. ఈ యొక్క డోర్ మూసిందంటే ఎంత ప్రాబ్లం ఉంటుందో మనం చూడొచ్చు. ఈ డోర్ ఈ విధంగా మూస్తే ఎట్లా పోవాలి చూడండి. మనకు వెళ్ళడానికి కూడా రావట్లేదు ఇంత ప్లేస్లో. ఇలాంటి పరిస్థితిలో ట్రావెల్ చేయడం అంటే మొత్తం ఒక నరక యాతన అనిపిస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే వేమూరి బస్సెస్ని ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్లో నేను చూపిస్తాను, చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండేటటువంటి వేమూరి సిచ్యువేషన్ ఏదైతే ఇది చూసుకోవచ్చు మనం. ఇది డ్రైవర్ సీట్, దీనిపైనే కో డ్రైవర్ ఉంటారు. అయితే జరిగిన సంఘటన మొత్తం టోల్గా ఇది. అయితే దీన్ని చూసుకుంటే కనుక మొత్తం టోల్గా 3:30 గంటల ప్రాంతం కాబట్టి అందరూ కూడా నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు. దాని అప్రమత్తమయ్యారు. డ్రైవర్ ఇద్దరు కూడా పరాలలో ఉంటే స్థానికులు పట్టుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. మొత్తం సుమారుగా అక్కడ ఏమీ మిగలకుండా 11 మంది మొత్తం టోల్గా కూడా స్పాట్లో చనిపోయారు. 20 మంది ఈ యొక్క అద్దాలను బ్రేక్ చేసి 20 మంది ఇది చేశారు. ఎక్కువ హైదరాబాద్ ప్రాంత వాసులే ఉన్నారు. అందరూ ఎవరైతే ఈ దాంట్లో ప్రయాణిస్తున్న వారి లిస్ట్ కూడా బయటకు వచ్చింది. అయితే ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా 25 నుండి 30 సంవత్సరాల వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా అత్యంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా కాదు, అయితే చిన్న వయసులో ఉన్న వాళ్ళే. అయితే బెంగళూరు బయలుదేరే ఈ బస్సులో చూసుకుంటే దానికి కొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నాము, దీని కింద ఆయిల్ ట్యాంకర్ ఉంటుంది. ట్యాంకర్ ఇక్కడ యాక్సిడెంట్ అయింది. అయితే బైక్ అక్కడ నుండి వచ్చినటువంటి క్రమం లోపల ఈ యొక్క అయితే బస్సు ఉందో ఈ బస్సు యాక్సిడెంట్ కాగానే అక్కడ ఉన్నటువంటి బైక్ అయితే సుమారుగా 200-300 మీటర్లు ఎగిరిపడ్డది. ఇది కూడా ఎమర్జెన్సీ విండో నయం, ఈ దానికి మాత్రం ఉంది చూసుకోవచ్చు మనం. ఇది ఎమర్జెన్సీ విండో. అయితే ఇట్లా అన్ని బస్సులకు ఎమర్జెన్సీ విండోలు ఉంటాయి. కాకపోతే ఈ ఎమర్జెన్సీ విండో నుంచి కొంతమంది రాగలిగారు చూసుకోవచ్చు. మనం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. ఇక ఎమర్జెన్సీ విండో నుండి అటు నుండి డైరెక్ట్గా కొంతమంది, అంటే ప్రమాదం జరిగేటప్పుడు నువ్వా నేనా అంటూ ఆత్రపడుతూ ఉంటారు కాబట్టి అయితే ఈ యొక్క ఎమర్జెన్సీ విండో నుండి కొంతమంది అద్దాలను బ్రేక్ చేశారు. కొంతమంది ఇది వెనక భాగం మనం చూపిస్తున్నటువంటి ఆ యొక్క ఎమర్జెన్సీ విండో ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎమర్జెన్సీ విండోని ఈ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ నుండి దిగారు కొంతమంది. అయితే ఈ యొక్క ఎమర్జెన్సీ విండో నుంచి వచ్చిన వాళ్ళు అయితే కెమెరాలో విజువల్ లోపల చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ డ్రైవర్ ఉంటారు, ఇది డోర్. ఈ డోరు అయితే ఇది ఆటో లాక్ సిస్టమ్. ఈ డోరు ఇది ఈ విధంగా ఆటో లాక్ సిస్టమ్, అది డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. డ్రైవర్ ఇది ఆటో లాక్ చేసేస్తాడు. ఆటో లాక్ చేసిన తర్వాత లోపల ప్రయాణికులు ఉంటారుగా, ఇగో ఈ విధంగా ఉంటుంది మొత్తం లోపల. ఎస్, ఈ బస్సుకు సంబంధించిన వ్యక్తులే. అయితే మొత్తంగా చూసుకుంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎక్కడి నుంచి వెళ్తారు? ఈ డోర్ ఉంది వెనక, అది అక్కడ కూర్చున్నాడు. ఎస్, అయితే మనం చూడొచ్చు. అయితే ఎమర్జెన్సీ డోర్ ఉందని చెప్తున్నారు, మనం చూసుకోవచ్చు. ఎస్, ఎమర్జెన్సీ డోర్ అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది, చూసుకోవచ్చు ఎమర్జెన్సీ డోర్. అయితే ఏమన్నా ప్రమాదం జరిగిందంటే అయితే ఎలా ఎట్లా పోవాలి? ఇటైనా కానీ అక్కడ ఫ్రంట్
ఫ్రంట్ ఒకటి ఉందా? ఫ్రంట్ ఒకటి, ఇదొకటి, ఇదొకటి. ఎస్, క్లీనర్. అయితే ఈ దాంట్లో ఫైర్ సేఫ్టీ అవన్నీ ఏమైనా పెడతారా? అన్నీ ఉన్నాయి సార్, ముందు ఉన్నాయి. ఓకే, ఏమేమి ఉంటాయి? అది ఫస్ట్ ఎయిడ్ కిట్టు, అది సిలిండర్, గ్యాస్ సిలిండరు, ఫస్ట్ ఎయిడ్ కిట్, అంతే, రెండు ఉంటాయి ప్రతి బస్కు ఉంటాయి. ప్రతి బస్సు. ఇది డోర్ ఓపెన్ క్లోజ్ మొత్తం డ్రైవర్ దగ్గరనే ఉంటుంది, డ్రైవర్ దగ్గర ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఫస్ట్ ఎయిడ్ కిట్ చూసుకోవచ్చు. అయితే దీంట్లో అయితే కాటన్ ఉంది, కాటన్ ఒకటి, అయితే ఇక బ్యాండేజ్ ఉంది, కాటన్ ఉంది. చిన్నకు సంబంధించినవి చిన్నపాటి ప్రథమ చికిత్స అంటే ఇంట్లో మనం వాడుకునేటటువంటిది ఇది. ఎస్, ఈ సిలిండర్ చూస్తున్నాం మనం. ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఎట్లా ఉందో చూసుకోవచ్చు. విజువల్లో ఎక్సలెంట్గా ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. దీనికే ఎస్ వర్క్ చేస్తుంది అది. ఎస్, ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అయితే అది ఎట్లా బయటకు వస్తుంది అది. ఎస్, సిలిండర్ చూడొచ్చు మనం, విజువల్లో కూడా క్లియర్గా చూస్తున్నాం మనం. ఆ సిలిండర్ వర్క్ చేస్తుందా ఇప్పుడు? అది ఎప్పుడైనా ప్రమాదం వస్తే దాన్ని వాడతారా? అయితే ఇది వర్క్ చేస్తుందా? ఎస్, చూసుకోవచ్చు. సిలిండర్ దీంట్లోకించి ఇప్పుడు బయటికి తీశారు. ప్రతి బస్సులో ఒక సిలిండర్ తీసి చూపిస్తున్నారు, చూసుకోవచ్చు మనం. ఎంతసేపు కూడా దీన్ని హ్యాండిల్ చేస్తున్నామంటే దీంట్లో ఇది గ్యాస్ లేనట్టే కనబడుతుంది. ఇటువంటి మరి సేఫ్టీ చూసుకున్నారా లేదా? ఇక్కడ ఇది డేట్ కూడా కనబడట్లేదు. ఇది మొత్తం టోల్గా కూడా దాంట్లో లిక్విడ్ కూడా లేదు. అయితే ఈజీగా మనం లిఫ్ట్ చేస్తున్నాం దీన్ని. అయితే 20 kgs అని రాశారు ఇక్కడ. అయితే ఇది మొత్తం 20 kgs ఉండాలి. 20 kgs అంటే 20 kgs అయితే ఇది కనబడతలేదు. 2 ఫింగర్స్తోని దీన్ని లేపుతున్నాను. అంటే నేను 2 ఫింగర్స్తో లేపాలంటే కనీసం ఒక 2-3 kgs వరకు మాత్రమే నేను లేపగలను. అంతకంటే ఎక్కువ లేపలేను. ఇప్పుడు ఈ దాంట్లో చూసుకుంటే కనుక ఇది మొత్తం డ్రైవర్ ఒక్కసారి దాన్ని ఓపెన్ చేయండి, ఇదాన్ని ఓపెన్ చేయండి ఒకసారి. ఇది పని చేస్తుందా, పని చేస్తలేదు. ఒకసారి ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా వీళ్ళని భయపెట్టిస్తున్నారు. సెక్యూరిటీ వాళ్ళు దీన్ని ఎవరు ఓపెన్ చేయదంటూ కూడా సెక్యూరిటీ వాళ్ళు భయపెట్టిస్తున్నారు. ఎస్, అయితే ఇదాన్ని ఓపెన్ చేయండి. మీరు క్లీనర్ కదా, ఇదానికి క్లీనర్గా మీకు ఇట్లా తెలిసి ఉండాలిగా. మీకు తెలిసి ఉండకపోవడం ఎట్లా? మరి ఎట్లా ప్రమాదం జరిగితే ఏం చేస్తారు? ఓపెన్ చేయండి, దాన్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. మాకు తెలియదు అంటున్నాను. ఒక్క నిమిషం ఇక్కడ పెట్టండి, ఓపెన్ చేయండి. మీరు మాకు తెలియదు అంటున్నారు కదా. దీని గురించి తెలియకపోవడం ఏంది? మీరే కదా డ్రైవర్ లేరు, పక్క లేరు. ఈ యొక్క సిలిండర్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈజీగా ఈ సిలిండర్ని మూవ్ చేస్తున్నాను. అయితే చూసుకోవచ్చు. అయితే ఇక్కడే పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పోలీస్ వాళ్ళు కూడా ఫైర్ వాల్ రావాలి, మాకేం తెలియదు. ఫైర్ వాల్ ఎవరు లేరు ఇక్కడ. అయితే కామన్ పోలీస్ వాళ్ళే ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి సిలిండర్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. దీని ఎక్స్పైరీ డేట్స్ కూడా లేవు. ఎక్కడ కూడా దాని మీద ఎక్స్పైరీ డేట్స్ కూడా దీంట్లో అసలు దీంట్లో గ్యాసే లేదు. సేఫ్టీ సిలిండర్ हाँ है ना, हाँ पीछे पीछे डिग्गी में वहाँ नहीं अंदर। सिलेंडर बता, सिलेंडर कहाँ से आ रहे बस? हम शिरडी से आ रहे। तो भी एक्सीडेंट हुआ तो इंसिडेंट देवा దగ్గర सिलेंडर ले दो, शिरडी साई बाबा सिलेंडर नहीं है, कैसा करते? नहीं वो तो होना जरूरी है ना सब। फिर कहाँ है सिलेंडर? है ना अपने घर पास। సిలిండర్ని చూడ ఎక్కడ పెట్టారో డ్రైవర్ దగ్గర ఉండాలి. ఇది సిలిండర్ని తీసేసి లగేజ్లో పడేశారంటే దాంట్లో మరి అది వర్క్ చేస్తుందా లేదా చూడాలి. చూపెట్టి విజువల్లో క్లియర్గా చూస్తున్నాం మనం. ఆ సిలిండర్ ఎంత మూలకు పడేశారో చూసుకోవచ్చు, చూడొచ్చు. ఆ సిలిండర్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కావేరీ దాంట్లో సిలిండర్లు లేవు. దీని దుమ్ము ఓపెన్ కరు, ఓపెన్ అవుతుంది చూడండి. తీసుకొని వచ్చారు, ఓపెన్ చేయండి. एक बार काम कर रहा, चेक करो इधर आओ. ఒకసారి లాక్ తీస్తున్నారు దాన్ని. एक बार ఓపెన్ करो, ఓపెన్ అవరా. 1 మినిట్ రుకో. ఈ దాంట్లో లేదు, మొత్తం టోల్గా ఈజీగా మూవ్మెంట్ అవుతుంది. ఇది చూడొచ్చు. డ్రైవర్కు కూడా అది ఎలా ఓపెన్ చేయాలో తెలుస్తలేదు. అది ఖాళీగానే ఉంది, మనం లిఫ్ట్ చేస్తున్నాం ఈజీగా. అది మొత్తం టోల్గా పని చేస్తలేదు. అయితే ఇటువంటి సిలిండర్లే ఎక్కడ చూసినా కానీ ఇటువంటి సిలిండర్లే ఉన్నాయి. ఇది పని చేస్తలేదు. ఇది 3వ సిలిండర్. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం, మొత్తం టోల్గా చూడవచ్చు. ఎస్, అయితే 2 ఫింగర్స్ చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం. రెండే ఫింగర్స్, 1 ఫింగర్తో కూడా దాన్ని ఎత్తే ప్రయత్నం చేయొచ్చు. ఒక్కటే ఫింగర్తో కూడా దీన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్, ఇది ఎంటీ సిలిండర్స్. అయితే ఈ దాంట్లో సిలిండర్ లేదు, వేస్ట్గా ఇక్కడ పడేశారు, లోపలికి పడేశారు. ఏ దాంట్లో కూడా అయితే కావేరీ ట్రావెల్స్ మొత్తం టోల్గా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తలేదు. ఆ మొత్తం టోల్గా అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే ప్రికాషన్స్ ఏవి కూడా లేవు. అన్ని ఇప్పటికే 4 బస్సులు చూసాం. 4 బస్సుల్లో కావేరీ ట్రావెల్స్ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీంట్లో ఎక్కడ కూడా సిలిండర్లు లేవు, సేఫ్టీ ప్రికాషన్స్ అసలే లేవు. అయితే ఎక్స్క్లూజివ్గా ఐ న్యూస్ అందిస్తున్న కథనాలకు మొత్తం టోల్గా డోర్లు బంద్ చేశారు. అయితే ఎవరిని కూడా లోపలికి రానియకుండా అయితే దౌర్జన్యం కూడా చేస్తున్నారు, చూసుకోవచ్చు మనం. అయితే ఎక్కడ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేవు.
ఏ బస్సులో చూసినా కానీ అయితే చూసుకోవచ్చు మనం సిలిండర్లు ఎక్కడ కూడా లేవు, మొత్తం అన్ని ఎంటీ సిలిండర్సే. అయితే ఫైర్ సేఫ్టీ మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ బస్సులో కూడా ఫైర్ సేఫ్టీ లేదు. ఈ బస్సులో మనం చూసినాం, దీంట్లో మొత్తం కూడా ఈ దాంట్లో సిలిండరే లేదు. అయితే అది హైదరాబాద్ నుండి అయితే వెళ్ళేసి వచ్చింది, అయితే వచ్చి ఇప్పుడే వచ్చింది ఆ బస్సు, కానీ దాంట్లో సిలిండర్ లేదు. అక్కడ ఉన్నటువంటి బస్సులో మొత్తం కూడా ఆ డ్రైవర్కు కానీ ఆ యొక్క క్లీనర్కు కానీ దాన్ని ఓపెన్ చేయడానికి రాదు. మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని బస్సులే అలాగనే ఉన్నాయి. అవి మొత్తం కూడా ఒక్కొక్క కేజెస్ వరకు ఉన్నాయి. 5 కేజెస్, 6 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ వరకు ఉన్నాయి. అయితే రూల్స్ ప్రకారంగా డ్రైవర్ దగ్గర ఒక్కటే కాదు, అదే మొత్తం కూడా 2 నుంచి 3 సేఫ్టీగా ఉండాలి. ఏ బస్సులో చూసుకున్నా కానీ సిలిండర్లు లేవు, మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఈ బస్సులో కూడా సిలిండర్ లేవు. ఐ న్యూస్ ప్లే చేస్తున్న కథనానికి మొత్తం కూడా ఇక్కడ నుంచి అయితే అన్ని బస్సెస్ని డోర్స్ లాక్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని బస్సులు ఇప్పుడు మనం చూసేసి మూసేస్తున్నారు, ఎవరిని కూడా రానియకుండా. అక్కడ చూడొచ్చు అయితే ఎవరిని లోపలికి రానియకుండా గడ్డపరాలతో తోగిస్తున్నటువంటి దృశ్యాలను చూపిస్తాను నేను ఇప్పుడు. అయితే బస్సులలోకి వెళ్తున్నామనే ఉద్దేశంతో ఇక మొత్తం కూడా దాన్ని క్లోజ్ చేసేసి ఎవరిని రానియకుండా, మీడియాని రానియకుండా చూసుకోవచ్చు అక్కడ. ఎస్, అయితే ఆ గేట్ని ఆ విధంగా మట్టితో తోగేసి ఆ గేట్లను అన్నింటిని మూసే ప్రయత్నం చేస్తున్నారు. 8 బస్సులో ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. షిరిడి నుంచి వచ్చిన బస్సు డ్రైవర్కు దాన్ని ఓపెన్ చేయడానికి వస్తలేదు, దాంట్లో ఏం లేదు. షిరిడి పోయి వచ్చింది ఆ బస్సు. అన్ని బస్సులను మొత్తం కూడా మూసేసి వెళ్ళిపోయారు. అన్ని బస్సులు డోర్లు ఎట్లా క్లోజ్ చేస్తున్నారో చూస్తున్నాం మనం. అన్ని బస్సులు డోర్స్ మొత్తం కూడా కావేరీకి సంబంధించినటువంటి అన్ని బస్సులని డోర్స్ లాక్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదే ఇట్లా మరి ఇంత అల్కగా ఉంది. ఎన్ని కేజెస్ ఉంటుంది చెప్పండి, మీరు పట్టుకోండి ఒకసారి, మీరే పట్టుకొని చెప్పండి ఎన్ని కేజెస్ ఉంటుంది. వేళ్ళతో పట్టుకో. 4 కేజెస్ ఇది 1 ఫింగర్తో మనం పట్టుకుంటున్నాం. అది లాక్ ఉందంట, వాళ్ళు తీయరంట. ఎస్, ఇది లాక్ ఉంది, మేము తీయలేమంటున్నారు. అయ్యో, డ్రైవర్లు ఎవరు లేరు. డ్రైవర్లు ఉన్నా కూడా దాంట్లో ఎవరు డ్రైవర్ లేమని చెప్తున్నారు. మొత్తం రోజులు అది ఎక్కడ కూడా అన్నీ చూసుకోవచ్చు మనం. ఏ బస్సులో కూడా అన్నీ మూసేశారు, బస్సులు మొత్తం మూసేశారు. ఎక్కడ కూడా బస్సులలో సిలిండర్. ఎస్, 10 బస్సులని కూడా చెక్ చేస్తే 10 బస్సులలో కూడా 9 బస్సులో కూడా సిలిండర్లు లేవు. అన్నీ ఇప్పుడు ఇంకా పోయిన బస్సులో కూడా సిలిండర్ లేనట్టే అన్ని బస్సులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చాయి. వీళ్ళందరూ కూడా మొత్తం అలర్ట్ అయ్యారు. అందరు ఇక్కడ ఎవరు కూడా బస్సుల వద్దకు రానియకుండా అన్నీ మూసేసుకొని పోయారు. చూడొచ్చు మనం. డ్రైవర్లను అందరినీ ఇక్కడి నుంచి పంపించేశారు. ఎక్కడ కూడా చూసుకోవచ్చు అన్ని బస్సులను. ఇప్పుడు మనం వస్తున్నామని చెప్పేసి ఐ న్యూస్ వస్తుందని చెప్పేసి అన్ని బస్సులు చూసుకోవచ్చు. అన్ని బస్సులు డోర్ క్లోజ్ అయినాయి, ఎక్కడ కూడా సేఫ్టీ లేదు. మొత్తం 10 బస్సెస్ తిరిగాము. 10 బస్సెస్లో మొత్తం కూడా ఏ బస్సులో సిలిండర్ లేదు. ఆ సిలిండర్ అయితే డ్రైవర్లకు కూడా ఎవరికి కూడా దానిపైన అవగాహన లేదు, దాన్ని ఓపెన్ చేయడానికి లేదు, దానిపైన అవగాహన లేదు. దేంట్లో కూడా ఎంటీ, అది డ్రైవర్ దగ్గర ఉండాలి. డ్రైవర్ దగ్గర ఉండేది మొత్తం డిక్కీలో పడేశారు. ఎక్కడ కూడా హ్యామర్ కూడా ఎక్కడ లేదు. ఈ యొక్క బస్సు సేఫ్టీ లేని కారణంగా ఈ రోజు 20 మంది చనిపోవడానికి కారణమైనటువంటి వేమూరి ట్రావెల్స్ ఏదైతే చూస్తున్నామో దాంట్లో ఉన్నటువంటి 10 బస్సులని ఇక్కడే తిరిగేసి చూస్తే 10 బస్సులో ఎక్కడ కూడా సిలిండర్లు లేవు. ఆ సిలిండర్లు అన్ని కూడా చూసుకోవచ్చు, ఎవరిని కూడా రానియకుండా దౌర్జన్యం చూడొచ్చు. దాని తాళ్లతో ఏ విధంగా కట్టేస్తున్నారో చూసుకోవచ్చు. ఒకసారి అయితే విజువల్ చూసుకోవచ్చు, ఎవరిని కూడా లోపలికి బయటికి రానియకుండా. మొత్తం మనం మాత్రం ఇప్పుడు లోపల ఉన్నాం. మొత్తం కూడా ఎవరిని కూడా పోలీసులు కూడా ఇక్కడ దగ్గరుండి బయట నుంచి వాల్ కవర్ చేస్తున్నారు, లోపల మననేసి కూడా ఇది చేస్తున్నారు. చూడొచ్చు, పోలీసులు కూడా దీనికి దగ్గరుండి దాన్ని చేయించారు. ఆ మీడియా వాళ్ళు ఎవరిని రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులే ఈ గేట్ మూయండి అని చెప్పిన వాళ్ళు కూడా వీళ్ళే. అయితే మనం ఎక్స్క్లూజివ్గా అది ఆ విజువల్లో కూడా చూపించాం. మొత్తం చూసుకోవచ్చు, ఎవరిని కూడా రాకుండా మొత్తం కూడా మీడియాని అలో చేయకుండా చూస్తున్నారు. చూసుకోవచ్చు, మీడియా ప్రతినిధులు ఎవరు కూడా లోపల రావు. ఎందుకంటే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా చూపించింది ఏ బస్సులో కూడా సిలిండర్లు లేవు అని ఉన్నా కూడా మొత్తం ఒక చోట మూలకు పడేసింది. ఏ దాంట్లో కూడా ఖాళీ. ఏ డ్రైవర్ కు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి కూడా రాని స్థితిలో ఉన్నారు. ఆ సిలిండర్ ని ఏ విధంగా వాడాలి, ఫైర్ సేఫ్టీ ఏ విధంగా చేయాలంటూ కూడా అయితే దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా లేకుండా వెళ్తున్నారు. మన ముందే ఒక బస్సు షిరిడి నుంచి వచ్చింది. షిరిడి నుంచి వచ్చినటువంటి బస్సులో దాన్ని వెనకాల పడేశారు. అదే కారణంగా ఈ రోజు కూడా 20 మంది సామాన్య పౌరులు 20 మంది చనిపోవడానికి వీళ్ళే కారణం. అయితే డ్రైవర్లకు ముందు దానిపైన అవగాహన ఉండాలి, అది ఏ విధంగా యూజ్ చేయాలి. దాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత కూడా దాంట్లో అన్ని సిలిండర్లు కూడా ఉన్న 2 సిలిండర్లు ఖాళీ,
మొత్తం సిలిండర్లే లేవు. ఏ బస్సులో కూడా 10 బస్సులు ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా 10 బస్సులో తిరగడం జరిగింది. ఏ దాంట్లో కూడా లేదు. దాన్ని బలవంతంగా లోపల పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూపించిన దాన్ని డ్రైవర్లందరూ కూడా పారిపోయినటువంటి దృశ్యాలు. పారిపోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల ప్రాణాలను ఇంత ఘోరంగా, ప్రజల ప్రాణాలంటే మొత్తం కూడా వాల్యూ లేదా? మొత్తం ఇక్కడ నుండి ఎందుకు పారిపోవడం ఎందుకు? దానిపైన ఉన్న అవగాహన చూపిస్తే ఏమవుతుంది? ఏ విధంగా చేయాలి? మీకు కూడా మీ ప్రాణాలు కూడా అదేవిధంగా మీ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు, వాళ్ళ బంధువులు ఉంటారు. ఎంతమంది 20 మంది ఆవేదన అది మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అంటే ఏ ఒక్క డ్రైవర్కు కూడా అవగాహన లేమితో ఉన్నారు. దానికి ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారంటే వేమూరి కావేరీ ట్రావెల్స్ ఎంత దౌర్జన్యంగా ఇది చేస్తుందో చూసుకోవచ్చు. ఇవన్నీ బస్సులు ఈరోజు రాత్రికి మళ్ళీ ఇవన్నీ బస్సులు ప్రయాణం చేస్తాయి. మొత్తం అందరూ డ్రైవర్లు క్లీనర్లు ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా మాట్లాడడానికి ఇది లేదు. ఐన్యూస్ కెమెరా పోతుంటేనే భయపడిపోతున్నారు. మొత్తం కూడా ఎవరిని మాట్లాడదంటూ కూడా చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా డ్రైవర్లు, క్లీనర్, దానికి మెకానిక్స్ అయితే దీనికి సంబంధించినటువంటి మెకానిక్స్ కానీ అందరూ ఉన్నారు. ఇక్కడ డ్రైవర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏముండాలి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎవరు చూసినా అని అయితే పారిపోతున్నారు. సెక్యూరిటీ కూడా మొత్తం అయితే మనతో పాటే సెక్యూరిటీ కూడా ఉంది. అయితే చెప్పండి, అంటే ఏమన్నా టైం ఉంటుందా? टाइम बहुत हो गया। टाइम बहुत हो गया। क्यों इतना टाइम बोल के रहता क्या अंदर वो टाइम बोल के नहीं। సెక్యూరిటీ సిబ్బంది టైం అయిపోయింది, మీరు చాలాసేపటి నుంచి ఉన్నారు, టైం అయిపోయింది అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్స్ని బయట పెడుతుంటే టైం అయిపోయింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి పోలీసులు లోపలుండి అయితే మీడియా వాళ్ళు బయట ఉండడం కాదు, కానీ పోలీసులు కూడా అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చేసి దీన్ని ఇప్పుడు మూయించి అందరూ చూసుకోవచ్చు మనం. పోలీసులు మొత్తం కూడా ఇప్పుడు బయటకు వచ్చారు. వాళ్ళతోని ఇది క్లోజ్ చేయించారు. అందరూ వస్తున్నారు అనే ఉద్దేశంతో క్లోజ్ చేయించారు. అయితే మార్నింగ్ వరకు కూడా ఇది మొత్తం ఓపెనే ఉంది. ఇప్పుడు తాళ్లతో చూసుకోవచ్చు. దీన్ని తాళ్లతో కట్టేసి మరీ మొత్తం దీన్ని క్లోజ్ చేసేస్తారు. ఎవరు రాకుండా ఈ యొక్క గేట్ని క్లోజ్ చేసేసారు. ఇప్పటికే 10 బస్సులు తిరిగాం మనం. 10 బస్సులో కూడా ఎక్కడ కూడా ఆ సేఫ్టీ లేదు. ఉన్న 2-3 బస్సులలో కూడా ఆ డ్రైవర్లకు దాన్ని ఎలా వాడాలనో తెలియదు. దాని యొక్క లాక్ ఓపెన్ చేయడానికి వస్తే లేదంటే ఈరోజు కూడా జరిగినటువంటి ప్రమాదం పైన డ్రైవర్లు ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. దాని లోపల ఉండేటటువంటి సిలిండర్ ఓపెన్ చేయడానికి కూడా వీళ్ళకు ఒకవేళ ఉంటే దానిపైన అవగాహన ఉంటే ఈరోజు దాన్ని ఆ విధంగా ప్రయత్నం చేసే. ఇంతకుముందు వచ్చినటువంటి బస్సు షిరిడీ నుంచి వచ్చింది. ఆ యొక్క షిరిడీ నుంచి బస్సు వస్తున్నప్పుడు దాని లోపలికి వెళ్ళాము. దాని లోపలికి వెళ్తే ఆ యొక్క సిలిండర్ వెనక భాగంలో ఉంది. ఆ యొక్క డ్రైవర్కు దాన్ని ఓపెన్ చేయడానికి వస్తలేదు. అంత నిర్లక్ష్యంగా ఉంది. ఇంకో బస్సు లోపలికి వచ్చింది. బయట నుంచి లోపలికి వచ్చిన బస్సు చెక్ చేస్తే కూడా అందులో సిలిండర్ కూడా లేదు. మొత్తం టోటల్గా ఐన్యూస్ ఈరోజు 10 బస్సులను ఎక్స్క్లూజివ్గా చూపెట్టింది. 10 బస్సులో సిలిండర్లు లేవు. ఉన్న సిలిండర్లు ఖాళీ. దాంట్లో ఉండేటటువంటి ఎంటీ, ఎవరికి కూడా దాంట్లో ట్రైనింగ్ కూడా లేదు. ఆ లాక్ ఎక్కడ ఉంటుందో వెతుక్కుంటున్నారు డ్రైవర్లు. ఎస్, అప్రాక్సిమేట్గా చూసుకుంటే కనుక 20 నుండి 30 బస్సుల వరకు ఉంటాయి. ఈజీగా చూసుకుంటే కనుక 20 నుండి 30 బస్సులు ఉన్నాయి మొత్తం టోల్గా కూడా. అయితే 20 బస్సులు ఉన్నట్టున్నాయి మొత్తం టోల్గా. 20 బస్సులో మనం మొత్తం ఆఫ్ చూసేసాం. ఇక్కడి నుంచి మొత్తం టోల్గా ఎవరిని కూడా రానికుండా మొత్తం టోల్గా ప్యాక్ చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. చూసుకోవచ్చు. ఒకసారి బస్సులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఒకసారి బస్సులు చివరిసారిగా మనం వెళ్ళే ప్రయత్నం చేశాము. ఇప్పుడు చూద్దాం. అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 నుంచి 20 బస్సులు. 20 నుండి 22 బస్సులో 10 బస్సులను చెక్ చేశాం. 10 బస్సులో కూడా ఇక్కడ కూడా 10 బస్సులో ఎంటీ సిలిండర్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ బస్సులను చెక్ చేశాం. ఇంకా బస్సులు మొత్తం మూసుకొని వెళ్ళిపోయారు. చూసుకోవచ్చు మనం. ఈ యొక్క కొన్ని అయితే వేసిగా ఖరాబ్ అయినవి అక్కడ ఉన్నాయి, కానీ మొత్తం 10 అయితే 22 బస్సులు ఇప్పుడు లోపల ఉన్నాయి. 22 బస్సుల్లో మనం మొత్తం కూడా 22 బస్సులని చూసాము. 22 బస్సుల్లో మొత్తం అయితే 10 బస్సులను చెక్ చేసాం. 10 బస్సుల్లో కూడా సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తలేవు. ఎక్కడ కూడా సిలిండర్లు లేవు మనం చూస్తున్నాం. అయితే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే ఒకసారి మళ్ళీ లోపలికి వచ్చిన ప్రయత్నం చేశాము. అయితే బయటికి వెళ్ళాల్సిందిగా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు అంటూ చెప్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది చూసుకోవచ్చు మనం. అయితే సెక్యూరిటీ కొంత బోలే క్యా? नहीं नहीं मीडिया वाले को भी जाओ बोल के कोई तो बोले नहीं नहीं बोले। फिर ये बंद कर लेके बैठे, बंद कर लेके सेफ्टी सेफ्टी क्यों, क्या सेफ्टी क्या है इसमें बोल के सेफ्टी? अरे सर आपका बात मेरे को उतना ये नहीं आ रहा है। नहीं सेफ्टी क्या है, सेफ्टी क्या है आपका? सेफ्टी हमारा नौकरी का सेफ्टी।
आपका नौकरी का कौन बोले? मीडिया को नहीं आना बोल के इंटीमेशन आया क्या? नहीं कुछ भी नहीं आया। पुलिस वाले बोले क्या? नहीं कुछ भी फिर नहीं। क्या सेफ्टी क्या है? कहीं को सुबह से खुला था ना, आप कहीं को बंद कर रहे हो? डेली यही होता, 10 बजे के बाद जब पूरा गाड़ी आ जाता तब बंद रहता, क्योंकि कंपनी का कोई सामान बाहर नहीं जाना चाहिए, इसलिए। आप आज सामान तो लेके नहीं जा रहे नहीं। आप आज नए आए इसलिए जो बंद कर रहा वो तो नहीं है ना। 10 बजे के बाद कंपनी लॉक हो जाता। ఇది రూల్ అంటున్నారు, మాట్లాడితే ఇది రూలు 10 గంటల తర్వాత అన్ని బస్సులు లోపలికి వచ్చినాక బంద్ చేస్తాము, ఇది ఎప్పుడు జరుగుతుందని. కానీ ఎప్పుడు జరిగేది ఇంత తోగి బంద్ అయ్యారు. ఇక్కడ విజువల్ అయితే మనం స్పష్టంగా చూస్తాము, విజువల్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉండొద్దు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మీడియా వాళ్ళు ఎలాగూ లోపల ఉంటే వస్తారంటూ కూడా చూసుకోవచ్చు. దీన్ని తోగి మరి ఈ రోజు ముయ్యడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక దీంట్లో ఎలాంటి మొత్తం 10 బస్సులలో కూడా ఎలాంటి లేవు, ఇంకా ఉన్నాయి. అన్ని బస్సులలో కూడా అలాగనే మామూలుగా అయితే అలే ఉన్నాయి. మొత్తం లోపల చూసుకుంటే ఇక్కడ రెజిన్ ఉంది, మొత్తం ఇరుకాడంగా ఉంది. ఎవరు కూడా ప్రమాదాలు జరిగితే మాత్రం ఈ బస్సులో నుండి తప్పించుకునే వీలే లేదు, ఆ విధంగా ఉంది. మొత్తంగా అన్ని కూడా ఇరుకుగా. అయితే సైడ్లో 2x2 స్లీపర్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద కూర్చున్న వాళ్ళు, అదే హ్యామర్స్ కూడా ఎక్కడ లేవు. ఒక్క బస్సులో మాత్రమే మనం హ్యామర్ చూసాం. ఎంత పెద్ద హ్యామరు, ప్రతి విండో దగ్గర హ్యామర్ ఉండాలి, ఎక్కడ కూడా హ్యామర్స్ లేవు. డ్రైవర్ దగ్గర ఉండేటటువంటి సిలిండర్ వెనకాల భాగం లోపల పడేశారు, అది కూడా పని చేస్తలేదు. ఏ సిలిండర్ని లేపినా ఒక్క వేలుతోని సిలిండర్ని లేపుతున్నాం. అంటే సుమారుగా ఆ సిలిండర్ 4 కేజీలు ఉంటుంది. 4 కేజీలు ఒక్క చేత్తోనే ఇదే ఈజీగా లేపలేము.